నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో మామూళ్ల జాబితా డైరీ కలకలం రేపుతోంది. ఓ అధికారికి చెందిన డైరీగా మామూళ్ల జాబితా వైరల్ అవుతోంది. అక్రమాస్తుల కేసులో ఇటీవల పట్టుబడ్డారు ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి. మరో సీఐ టార్గెట్గా వసూళ్ల డైరీ బయటపడడం చర్చనీయాంశంగా మారింది. కల్లు డిపోలు, వైన్స్ల నుంచి నెలకు 2 లక్షల రూపాయల వరకు వసూళ్లు అంటూ డైరీలో లెక్కలున్నాయి. నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో మామూళ్ల జాబితా డైరీ కలకలం రేపుతోంది. ఓ అధికారికి చెందిన డైరీగా మామూళ్ల జాబితా వైరల్ అవుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. బాలకుమార్. సంతోష్, నిజామాబాద్ జిల్లాలో కీలక అధికారికి సంబంధించిన డైరీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ డైరీలో నెలవారీగా మామూళ్లు కల్లు డిపో నుంచి ఎంత మామూళ్లు వస్తాయనే అంశం రాసుకున్న అంశాలు బయటకు వచ్చాయి. దాని వ్యవహారం ఇప్పుడు ఎక్సైజ్ శాఖను కుదిపేస్తుంది. ఇటీవలే ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు. అతని వద్ద పెద్ద ఎత్తున అక్రమాస్తులను కూడా గుర్తించారు. అయితే అతనే కాదు, మరికొంతమంది అక్రమార్కులు ఉన్నారనే సంకేతాలు ఇచ్చే విధంగా ఈ డైరీ బయటపడడం ఆ శాఖలో తీవ్ర కలకలంగా మారింది, హాట్ టాపిక్ గా నిలిచింది. సోషల్ మీడియాలో గత నిన్న నుంచి కూడా ఈ అంశం వైరల్ గా మారింది. దీనిపైన ఉన్నతాధికారులు దృష్టి సారించారు. డైరీ ఏ అధికారికి సంబంధించిన అనే అంశాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిన్ననే ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ తో పాటు సూపరింటెండెంట్ ఇతర అధికారులందరూ కూడా కొత్త అధికారులు నిన్న బాధ్యతలు తీసుకున్నారు. అయితే బాధ్యతలు తీసుకున్న కొద్ది క్షణాల్లోనే ఈ డైరీ బయటపడడం, డైరీలో సంబంధించి అన్ని కల్లు డిపోల నుంచి ఏ విధంగా మామూలు వస్తున్నాయనే అంశాలు బయటకు రావడం ఒక్కసారిగా అవాకయ్యేలా చేసింది. అధికారులు దీనిపైన సీరియస్ అయ్యారు. అది ఎవరికి సంబంధించిన డైరీ అనే అంశాలపై పూర్తి దర్యాప్తుకు ఆదేశించారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ బాలకుమార్.